హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మనం చాలా ఎర్నింగ్ వీడియోస్ ఇచ్చేసాం కదా. ఆ ఎర్నింగ్ వీడియో చూసి కొంతమంది అయితే అన్న నేను కూడా బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటున్నాను, ఇంకొంతమంది అన్న నేను స్విగ్గీలో లేదా జొమాటోలో వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నా, నా దగ్గర బైక్ లేదన్నా, బైక్ కొనేంత మనీ కూడా లేవన్నా, ఒక 30,000 ఉన్నాయన్నా, ఈ 30,000లో సెకండ్ హ్యాండ్ బైక్స్ ఎక్కడైనా దొరికితే నాకు అవి చెప్పండి అన్న, అక్కడికి వెళ్ళి బండి కొనుక్కుంటాము అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది అంటే అన్న సెకండ్ హ్యాండ్లో చాలా సార్లు అయితే చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయన్న, బట్ అక్కడ ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, తక్కువ ప్రైస్ చెప్పే షోరూమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ప్లోర్ చేసి మనం ముందుకైతే తీసుకురండి అన్న అని చెప్పి అడుగుతున్నారు. సో ఒకరికి ఇద్దరికైతే అడ్రస్ చెప్పేయగలం. సో చాలామంది అయితే వెతుకుతూ ఉంటారు సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైస్కి ఎక్కడ వెహికల్స్ దొరుకుతూ ఉంటాయి అని చెప్పేసి, అవునా కదా. సో అందుకోసమనే నేను ఇవాళ రీమోటో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతున్నారు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే అక్కడికి మీరు వెళ్ళి మీ వెహికల్ని అక్కడికి వెళ్ళి సేల్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా. ఈ రీమోటోలో మనకి అండర్ 30,000లో మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే స్విగ్గీ జొమాటో చేస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బ్లింకిట్, అలాగే ఏదైతే జెప్టో ఇలాంటి ఇన్స్టామార్ట్లో వర్క్ చేయడానికి స్కూటీ సెగ్మెంట్లో చూస్తూ ఉంటారు కదా, లైక్ యాక్టివా, జూపిటర్ ఇలాంటి వెహికల్స్. సో ఇలాంటి వెహికల్స్ కూడా అండర్ 40-50,000లో అయితే అక్కడ అవైలబిలిటీ అయితే ఉంటాయి. సో ఇంకా ఆలోచన చేయకుండా నేను రీమోటోకి అయితే వెళ్ళిపోతాను. వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది దగ్గర అంత మనీ ఉండవు, అంటే కొత్త బైక్ కొనుక్కున్నంత మనీ ఉండవు. 30-40,000లో సెకండ్ హ్యాండ్ బైక్ చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు నేను చెప్పే షోరూమ్ వెహికల్స్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, బట్ కొనే ముందు ఒకసారి 2 సార్లు ఆలోచించండి. ఆ వెహికల్ కండిషన్ చెక్ చేయండి కంప్లీట్గా. దానికి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఏంటి ప్రాబ్లం ఏముంది, కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. మీకు అర్థం కాలేదంటే కంప్లీట్గా మీకు తెలిసిన ఒక మెకానిక్ తీసుకెళ్ళండి. తాను ఆ వెహికల్ని సర్టిఫై చేసిన తర్వాతనే మీరైతే ఆ వెహికల్ని పర్చేస్ చేయండి. సో ఇంకా ఆలోచన చేయకుండా మనం రీమోటోకి వెళ్ళి అక్కడ ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ చెప్తున్నా అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను ప్రీ ఓన్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఒక సార్ ఉంటారు, సార్ని అయితే ముందైతే వెళ్ళి కలుద్దాము. హాయ్ సార్. హాయ్ మనీ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? గ్రేట్. సో లుకింగ్ ఫార్వర్డ్. మంచిగా అనిపించింది మళ్ళీ వచ్చారు మీరు. ఈసారి ఏ వెహికల్ చూస్తున్నారు? సో లాస్ట్ టైం మీరు వచ్చారు, ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఐ థింక్ మీ సబ్స్క్రైబర్స్కి నచ్చి ఉంటుంది మీ జర్నీ ఏదైతే మీరు మాతో చేశారో. సో మీరు చేసిన టెస్ట్ డ్రైవ్స్ కానివ్వండి, మీరు చెప్పిన వెహికల్ ప్రైజెస్, స్పెసిఫికేషన్స్, ఇంకా టీమ్, రిమోటో బెనిఫిట్స్ అండ్ రిమోటో గురించి ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో అది ఐ థింక్ మీకు నచ్చి ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ అంటే మీరు చేసే పని చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మీరు చేసే వీడియో కానివ్వండి, మీరు చేసే ఏదైతే డైలీ రొటీన్స్ చూపిస్తారు కదా, డైలీ లైఫ్ ఎలా అంటే ప్రీ ఓన్ 2 వీలర్స్ ఎలా యూజ్ అవుతాయి మన సబ్స్క్రైబర్స్కి అనేది, ఆ జర్నీ మాత్రం ఎక్సెప్షనల్. లిటరలీ అమేజింగ్ వర్క్ అండి. కీప్ గోయింగ్. హ్యాపీ దట్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఒక మంచి పని చేస్తున్నారు. ఆ పని ఒక 10 మందికి చెప్తున్నారు కూడా. సో కీప్ డూయింగ్ అండ్ దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ జాబ్ అండ్ హ్యాపీ టు సీ యూ అగైన్. మీరు ఒకసారి వెళ్ళండి, కిషోర్ ఉన్నారు, కిషోర్ మీకు వెహికల్ చెప్తాడు. వెహికల్స్ ఇంకా కొత్త వెహికల్స్ వచ్చాయి, ఇంకా మనకు మైలేజ్ వెహికల్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఇంకా స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఓకే, కూడా చూడండి, కొద్దిగా మన సబ్స్క్రైబర్కి చూపించండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, డైలీ వేజెస్లో పనిచేసే వాళ్ళు, డెలివరీ బాయ్స్ కానివ్వండి, పోర్టర్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వెహికల్స్ కోసం చూస్తుంటారు కదా, వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్తో మనం మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రైస్లో ఈ వెహికల్ ఇద్దామండి. ఒకసారి వెళ్ళండి, కిషోర్తో కలవండి, యూ విల్ గెట్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వాట్ ఎగ్జాక్ట్లీ అవైలబుల్ అనేది. ఇంకోటి మన కస్టమర్స్కి క్లియర్గా చెప్పండి, మన దగ్గర 6 months వారంటీతో పాటు 1 week బై ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇదే 1 week లోపు కొన్న వెహికల్కి ఏమన్నా ప్రాబ్లం అయితే మీరు రండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తాము. ఓకే, లేదు అనుకున్న మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మీకు పాన్ ఇండియాలో ఎవరు ఇవ్వరండి. అవును, ఇదైతే నిజం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. రీమోటోలో వాళ్ళ ఎంప్లాయీని కలిసే ముందు నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే సెకండ్ హ్యాండ్లో లో బడ్జెట్లో వెహికల్స్ వస్తున్నారో వాళ్ళైతే ఆబ్వియస్గా ఇక్కడికి వచ్చి అయితే మీరు విజిటింగ్ అవ్వచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి, దట్ లో ప్రైస్. ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సిబిల్ స్కోర్ బాగా ఉంటే మనం తీసుకున్న వెహికల్ పైన డౌన్ పేమెంట్ పెట్టి రిమైనింగ్ అంతా కూడా ఈఎంఐలో మనం కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడే సార్ని కలిసాను. కొత్త వెహికల్స్ ఏమైనా వచ్చాయా? చాలా వచ్చాయి. మనం చూసి కూడా మీ వీడియో చాలా సేపు అవుతుంది. అందరూ రండి చూపిస్తాను. ఇది వచ్చేసి అపాచీ 2022 మోడల్. ఇది వచ్చేసి 1,12,000 ఉంది, కానీ మన వ్యూస్ కోసం మాత్రమే 99,000 సేల్ చేస్తున్నాం. 99,000 సేల్ చేస్తున్నాం. ఇది మైలేజ్ ఈజీగా 45 వస్తుంది, 42-45 వస్తుంది ఈజీగా.
ఓకే ఇది వచ్చి ఎస్పీ షైన్ 2023 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 88,000 ఉంది, కానీ మన వ్యూస్ కోసం 79,000కి సేల్ చేస్తున్నాం. ఓకే రీడింగ్ ఎంత దాన్ని? ఇది వచ్చి 14,000 తిరిగింది కదా, 14,000 తిరిగింది. ఇది వచ్చేసి పల్సర్ 125. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 98,000 2023 మోడల్, కానీ మన వ్యూస్ కోసం 88,000కి సేల్ చేస్తున్నాం. ఓకే ఇంకా మనకి మైలేజ్ వెహికల్స్ ఉన్నాయి, లో బడ్జెట్లో ఉన్నాయి అనమాట. ఓకే ఇది వచ్చేసి 2012 మోడల్ ఫెజర్, ఓకే ఎఫ్జెడ్ ఫెజర్, మొత్తం ఎఫ్జెడ్ ఇంజన్ అనమాట. ఇది జస్ట్ 38,000 తిరిగింది, కంప్లీట్ షోరూమ్ ట్రక్ ఉన్న వెహికల్. ఈ వెహికల్ మనం జస్ట్ 30,000 సేల్ చేస్తున్నాం. 32,000కి 30,000 సేల్ చేస్తున్నాం. యూనికార్న్, ఇది వచ్చేసి 2011 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మన వ్యూవర్స్కి మాత్రం 25,000కి సేల్ చేస్తున్నాం. 25,000కి. ఎన్ని కిలోమీటర్ తిరిగింది? 82,000 ఏమో తిరిగింది బ్రదర్. ఓకే 68,000 సారీ. ఓకే పర్లేదు బ్రో, 25,000 అంటే చాలా ఓకే ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది వచ్చేసి మన వ్యూస్ కోసం మాత్రమే 52,000కి సేల్ చేస్తాం. ఓకే 52,000కి. హోండా షైన్ హోండా షైన్. ఇది వచ్చేసి ఇది కాదు, ఇది గ్లామర్. ఇది గ్లామర్. ఓకే గ్లామర్ 2020 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 42,000 తిరిగింది. ఈ వెహికల్ మన వ్యూస్ కోసం 52,000కి సేల్ చేస్తున్నాం. ఓకే ఓకే ఇది వచ్చేసి 2017 మోడల్ షైన్. ఓకే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి 52,000 ఉంది. బయట మార్కెట్లో ఎక్కడ వస్తుంది 50+ ఉంటుంది, కానీ మన దగ్గర మాత్రం 45,000కి సేల్ చేస్తున్నాం. ఓకే ఇది వచ్చి 2013 మోడల్ షైన్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మన వ్యూవర్స్కి 28,000కి సేల్ చేస్తున్నాం. ఓకే ఇది వచ్చేసి NS 200 2018 మోడల్. ఈ వెహికల్ మన వ్యూవర్స్ కోసం మాత్రమే 71,000కి సేల్ చేస్తున్నాం. 71,000 2018 మోడల్. ఇప్పుడు మీ దగ్గర మేము ఏదైనా ఒక వెహికల్ తీసుకున్నాము, ఓకే అప్పుడు ఒక 1 month లో ఇంజన్ ఏమైనా రిపేర్ వచ్చిందంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనము 2019 మోడల్ పైన వెహికల్స్కి 6 months ఇంజన్ వారంటీ ఇస్తాం. ఓకే ఇప్పుడు తక్కువ మోడల్ వెహికల్స్ కూడా మంచిగానే ఉంటాయి, ఇవి లో మోడల్స్ కాబట్టి మనం ఇవ్వలేము అనమాట వారంటీ అనేది. ఓకే ఇంకోటి 2000 అది 1 week బైక్ కొట్టండి ఇది ఇస్తాం. 1 week వరకు మనం నడుపుతుంటే ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే తీసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తాం. ఓకే అది 2019 మోడల్ పైన వెహికల్స్ కైనా సరే, నార్మల్ ఏ వెహికల్ తీసుకున్నా సరే 1 week బైక్ కొట్టడం మాత్రం 100% ఉంటుంది. 2019 లోపల వెహికల్స్ కి అయితే 19 పైన వెహికల్స్ కి మాత్రం ఇంజన్స్ ఉంటాయి. 19 నుంచి స్టార్ట్ ఇక. ఓకే 19 నుంచి తర్వాత వెహికల్స్ కి ఇంజన్ వారంటీ 6 months. 6 months. ఓకే చూసారు కదా, ఇది చాలా ఇంకోటి ఇది ఒకటి చెప్దాం. ఇది 2014 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి మనం 25,000కి సేల్ చేస్తున్నాం మన వ్యూస్ కోసం. ఓకే ఇంకా మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ స్కూటీస్ ఉన్నాయి, ప్రీమియం బైక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇంకా చూపిస్తాను అండి. సో చూసారు కదా, రీమోటోలో మన కిషోర్ గారు మొత్తం నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే రీమోటోలో సెకండ్ హ్యాండ్ వెహికల్ కొంటారో వాళ్ళకి ఎవ్రీ వెహికల్ పైన బై ప్రోడక్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నారంటే అప్ టు 1 week వరకు ఆ వెహికల్లో ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎక్కడైతే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అదే కాకుండా మనం తీసుకున్న బైక్కి ఇంజన్ వారంటీ ఇస్తే ఇంకా మనం కాన్ఫిడెంట్గా వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైతే మంచి వెహికల్స్ కావాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి మీరైతే వెహికల్స్ని పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. స్పోర్ట్స్ వెహికల్ కావాలా, లేకుంటే షైన్, గ్లామర్ ఇలాంటి మైలేజ్ వెహికల్స్ కావాలా, లేదంటే స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లాంటి వాటిలో వర్క్ చేయడానికి కోసం స్కూటీస్ కావాలా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో నేనేం చెప్తున్నానంటే మీకు నచ్చిన వెహికల్ ఎక్కడైతే దొరుకుతుంది, బట్ ఏంటంటే పూర్తిగా తెలుసుకోండి, వచ్చి ఒకసారి ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే వెహికల్ని పర్చేస్ చేయండి. సో ఏంటి బ్రో ఇవన్నీ స్పోర్ట్స్ వెహికల్సా? స్పోర్ట్స్ వెహికల్స్ బ్రోస్. ఇది వచ్చేసి 2020 మోడల్ అపాచీ. ఓకే జస్ట్ 38,000 జరిగింది. ఈ వెహికల్ మన వ్యూస్ కోసం మాత్రం 75,000కి సేల్ చేస్తాం. 75,000కి. ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది, రమ్మని చెప్పండి మన వ్యూస్ని 100%. ఇది వచ్చేసి 2024 మోడల్ జిక్సా SF కంప్లీట్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. జస్ట్ ఈ వెహికల్ 4,500 మాత్రమే తిరిగింది. 2024 మోడల్. ఈ వెహికల్ మనం 1,12,000కి సేల్ చేస్తాం. మనం 1,12,000. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? షోరూమ్ వెహికల్ షోరూమ్ 178 ఉంటుంది బ్రదర్. 178 ఉంటుంది. ఇది వచ్చేసి MT-15 2021 మోడల్. 2021 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 30,000 తిరిగింది. ఈ వెహికల్కి మనం కోట్ చేసి 1,35,000, కానీ మన వ్యూస్ కోసం మాత్రం 1,22,000కి సేల్ చేస్తున్నాం. 1,22,000కి. ఇది వచ్చేసి ఎక్స్పల్స్. ఇది 232 ఉంటుంది బ్రదర్. 232 ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి ఇచ్చేస్తున్నాం మనం. హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటాయి. ఇది వచ్చేసి 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 14,500 తిరిగింది. ఈ వెహికల్కి జస్ట్ మనం 92,000కి సేల్ చేస్తున్నాం. 92 ఎక్స్పల్స్. ఇది వచ్చేసి హిమాలయ. ఇది 2023 మోడల్. ఇది జస్ట్ 12,000 తిరిగింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,40,000 ఉంది. బయట మార్కెట్లో కూడా 2,40,50 చేసేది, కానీ మన వ్యూస్కి మాత్రమే 2,10,000కి సేల్ చేస్తున్నాం. 2,10,000. హిమాలయ 411. ఇంకా మన దగ్గర స్కూటీస్ కూడా ఉన్నాయి, ఇంకా స్పోర్ట్స్ బైక్స్ ఇంకా ఉన్నాయి. ఒకసారి మన స్టోర్కి రండి, విజిట్ చేయండి. 100% టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చిన తర్వాతనే వెహికల్ తీసుకోండి. కిషోర్ బ్రో నాకు స్విగ్గీ, జొమాటోలో చేసుకోవడానికి యాక్టివా సిరీస్ కావాలి బ్రో, తక్కువ ప్రైస్లో.
మైలేజ్ కావాలి. డెఫినెట్లీ బ్రో, సో అలాంటి వెహికల్ చూపించండి bro. మనకి యాక్టివ్స్ అంటే మ్యాక్స్ 40-45 మైలేజ్ ఇస్తుంది. అవును. ఈ వెహికల్ 2016 మోడల్. ఓకే. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి 48,000 కానీ మన వ్యూస్ కోసం 42,000కి సెల్ చేస్తున్నాం. 42,000కి కంప్లీట్గా స్క్రాచెస్ కండిషన్ ఉంది. ఒకసారి వచ్చి వెహికల్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 2019 మోడల్ యాక్టివ్ BS4 ఇంజన్. ఓకే. ఈ వెహికల్ మనం కోట్ చేసిన 58,000 కానీ మన వ్యూస్ కోసం మాత్రమే 51,000కి సెల్ చేస్తాం. 51,000 సెల్ చేస్తాం. వావ్. ఇది వచ్చేసి 2023 మోడల్ హెచ్ స్మార్ట్ వెహికల్. ఇది ఓకే. అంటే ఇది కీలెస్ అనమాట, సెన్సార్ వెహికల్ ఇది. ఓకే. ఈ వెహికల్ మనం కోట్ చేసిన 88,000 కానీ మన వ్యూస్ కోసం మాత్రం 79,000కి సెల్ చేస్తున్నాం. 79,000 23 మోడల్. ఓకే. ఇది ఎంత రీడింగ్ తిరిగింది బ్రో? కొంచెం బ్రదర్ జస్ట్ 15,000 తిరిగింది బ్రదర్. 15,000 తిరిగింది. అవును. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి 2023 మోడల్. ఈ వెహికల్కి మనం కోట్ చేసిన 78,000 కానీ మన వ్యూస్ కోసం మాత్రం 68,000కి సెల్ చేస్తున్నాం. 68,000 ఇది? అవును, ఎంటాన్. ఇది వచ్చేసి 2024 మోడల్ యాక్సెస్ అని. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి మనం 98,000 సెల్ చేస్తాం. బయట మార్కెట్లో 90,000 సెల్ చేస్తాం కానీ మన వ్యూస్ కోసం మాత్రం 89,000కి సెల్ చేస్తాం. 89,000 24 మోడల్. 24 మోడల్ అది. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి 2020 మోడల్ హోండా గ్రేజియా. ఓకే. ఈ వెహికల్ జస్ట్ 22,500 మాత్రమే తిరిగింది. వెహికల్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ వెహికలే, సింగిల్ ఓనర్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ కండిషన్ ఒకసారి మీరు జస్ట్ ట్రయల్ చేసారంటే 100% ఈ వెహికల్ తీసుకుంటారు. ఓకే. ఈ వెహికల్ మనం కోట్ చేసిన 63,000 కానీ మన వ్యూస్ కోసం 55,000 సేల్ చేస్తాం. ఓకే. నాకు డౌట్ బ్రో, ఇప్పుడు ఇన్ని వెహికల్స్ తెస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? మనం డైరెక్ట్ కస్టమర్స్ నుంచి బై చేస్తాం. కస్టమర్స్కి సేల్ చేస్తారు. కస్టమర్స్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ సీజ్ వెహికల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. బ్యాంక్ అవి కూడా మనం అన్ని. సో ఇవన్నీ ట్రస్టెడ్ వెహికల్సే కదా? 100-200% ట్రస్టెడ్ వెహికల్స్. మన దగ్గర ఇప్పటికి కూడా నియర్లీ 400+ కస్టమర్స్ తీసుకున్నారు వెహికల్స్ మన దగ్గర. ఒకసారి గూగుల్ రివ్యూ చూసినా సరే, ఏదైనా చూడండి మనది కంప్లీట్గా ఎట్లా జెన్యూన్ ఉండేది ఒక రకం ఉంటుంది, జెన్యూన్ లేదు ఒక రకం ఉంటుంది. ఇంత ట్రస్ట్ కాబట్టి ప్రతి ఒక్కటి ఒక ఏమంటారు ఒక ప్రాసెస్ వైజ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ బ్రో, నాకు వెహికల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ చెప్పారు 60,000 అని చెప్పారు కదా, ఇప్పుడు ఈ వెహికల్ కావాలంటే మొత్తం అమౌంట్ మొత్తం ఒకేసారి ఇవ్వాలా, లేకుంటే లైక్ మనం ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర. IDFC ఫైనాన్స్ ఉంటుంది మనకి. 2019 మోడల్స్ నుంచే ఏమంటారు ఈఎంఐ అనేది చేయొచ్చు. అది వచ్చేసి 2019 మోడల్ వాళ్ళకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్, ATM కార్డ్ తీసుకొస్తే సరిపోతుంది, బ్యాంక్ డీటెయిల్స్, ATM కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇంకా లోకల్ అడ్రస్ ప్రూఫ్ హైదరాబాద్లో ఉంటుంటే లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. 100% ఫైనల్ చేద్దాం కానీ 100% సిబిల్ ఉండాలన్నమాట. సిబిల్ ఉంటే ఈఎంఐ ఫ్యాక్టరీ కూడా మీరే ఫ్రెష్ లాగిన్ అయినా సరే, -1 ఉన్నా సరే కానీ చెక్ బౌన్సెస్ ఇట్లా ఉండకుండా ఉంటే ఇన్ కేస్ బెటర్ అనమాట. ఈజీగా అప్రూవల్ చేసి తొందరగా డిస్పోజ్ అయిపోతుంది. అట్లా ఇంకా మన దగ్గర ఇంకా బైక్స్ ఉంటే చూపిద్దాం రండి ఒకసారి. సో ఎవరైతే స్పోర్ట్స్ వెహికల్ కొనాలి అనుకుంటారో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏమైతే ఎక్స్ప్లోర్ చేస్తారు అన్న. చెప్పండి అన్న. ఇది వచ్చేసి 2021 మోడల్ అన్న. ఈ వెహికల్ 31,000 తిరిగింది కానీ మన వ్యూస్ కోసం ఇది 1,22,000కి సేల్ చేస్తున్నాం. 1,22,000కి. ఇది బయట మ్యాక్స్ 1,30,000కి సేల్ చేస్తారు ప్రతి ఒక్కరు. మన వ్యూస్ కోసం మాత్రం 1,22,000. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎటు నుంచి వచ్చారు అనేది. మేము మన వ్యూస్ నుంచి వచ్చామంటే మాత్రమే మీకు ఈ ప్రైస్ ఇస్తాము. ముందు చెప్తాను, ఎందుకంటే ఏ కస్టమర్ ఎట్లా వచ్చారో మాకు తెలియదు. మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ప్రైస్ చెప్పారని అంటారు. అది మీరు డైరెక్ట్ వాకింగ్ కస్టమర్ అనుకోవచ్చు. మీరు ఒకసారి మనీ వీక్స్ ఛానల్ నుంచి వచ్చాము అంటే ఓకే మీరు అని చెప్పేసి మీకు ఏ ప్రైస్ చెప్పామో అదే ప్రైస్కి ఇస్తాం అనమాట. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ కిషోర్ ఉంటారు, లేకుంటే వీళ్ళ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రాపర్గా చెప్పండి. సో మీ మనీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తెచ్చామంటే మీకు అక్కడ చెప్పే డిస్కౌంట్స్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి. సేమ్ ఇక్కడ మేము ఏ అమౌంట్ చెప్తున్నామో అదే అమౌంట్ మీకు ఇస్తారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ పైన ఒక QR కోడ్ వేసాను, ఆ QR కోడ్ స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏ వెహికల్ రిక్వైర్డ్ ఉందో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. దట్టు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు వితిన్ 24 hours మీకు కాల్ చేసి మీకు గైడ్ చేస్తారు. ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, ఆ వెహికల్ స్టాక్ ఉందా లేదా అనేది మొత్తం కూడా మీకు కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది వచ్చేసి డ్యూక్ 2020 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,25,000 ఉంది కానీ మన వ్యూస్ కోసం 1,15,000కి సేల్ చేస్తున్నాం. 1,15,000కి. ఇది వచ్చేసి పల్సర్ 220. ఈ వెహికల్ 2021 మోడల్ కానీ మన వ్యూస్ కోసం మాత్రమే 95,000కి సేల్ చేస్తున్నాం. 95,000కి. ఇది వచ్చేసి 2014 మోడల్ పల్సర్. ఈ వెహికల్ మనం కోట్ చేసిన మన వ్యూస్కి మాత్రమే 45,000కి సేల్ చేస్తున్నాం. 45,000కి సేల్ చేస్తాం. సో 14 మోడల్. ఇది వచ్చేసి 2022 మోడల్ పల్సర్ 150 సింగిల్ డిస్క్. ఈ వెహికల్ వచ్చేసి మన వ్యూస్ కోసం మాత్రమే 72,000కి సేల్ చేస్తున్నాం. 72,000కి. ఇది వచ్చేసి 2022 మోడల్ డబల్ డిస్క్. ఇది. ఈ వెహికల్ మన వ్యూస్ కోసం మాత్రమే 74,000కి సేల్ చేస్తున్నాం. 74,000కి. ఇది 24,000 తిరిగింది బ్రదర్. ఇది 34,000 తిరిగింది. ఎవరైతే పల్సర్లు కొనాలనుకుంటున్నారో దట్టు లో ప్రైజెస్కి ఇక్కడ నెంబర్ ఆఫ్ పల్సర్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి
ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. మీకు ఏ వెహికల్ కావాలో ఇక్కడ కంప్లీట్గా టెస్ట్ డ్రైవ్ ఉంటుంది. బ్రదర్ ఉంటుంది 100% టెస్ట్ డ్రైవ్ ఉంటుంది. వెహికల్ ఒక్కసారి కాదు 4 సార్లు టెస్ట్ డ్రైవ్ చేయమని, వెహికల్ నచ్చిన తర్వాత వెహికల్ తీసుకోమని చెప్పండి. మనం ఎవరిని కూడా ఫోర్స్ చేసి అది చేయలేం బ్రదర్. మనకు నచ్చితేనే ఏదైనా చేస్తాము. 1కి 2 సార్లు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. అందరిని తీసుకొని మెకానిక్ అవసరం ఉంటే మెకానిక్ తీసుకొని చూపించుకోండి. అట్లా ఎలాంటి విషయంలో మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎందుకంటే మనం జెన్యున్గా ఇస్తున్నప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలి. వెహికల్ నచ్చిన తర్వాత తీసుకుంటాం కాబట్టి అది ఓపెన్గా చెప్పాల్సింది. టీచర్ కూడా చాలా బాగా చెప్పారు. మీకు వెహికల్ రిక్వైర్డ్ అవుతుందంటే వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు అర్థమైతే తీసుకోండి. మీకు ఇంకా అప్పటికి డౌట్ ఉంటే మీ నియర్ బైలో ఎవరైనా సరే మెకానిక్ ఉంటే మెకానిక్ని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ కంప్లీట్ ఆ వెహికల్ని చూపించండి. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనం డెలివరీ స్టాప్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా సరే చేసిస్తాం ఆటోమేటిక్గా. అవి చిన్నది ఏమైనా బ్రేక్స్ కానివ్వండి, లైనర్స్ కానివ్వండి, అవి చిన్న చిన్న చేసిస్తాం. ఇవన్ కేసు ఆయిల్ కూడా మంచిగా లేకపోతే ఆయిల్ చేంజ్ కూడా చేసిస్తాం. 100% చేంజ్ చేస్తాం. ఈ వెహికల్స్ 2017 మోడల్ అన్న థండర్బర్డ్ 250 2017 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి బయట మార్కెట్ వాల్యూ అయితే 90-95 అమ్ముతారు. కానీ మన వ్యూస్కి మాత్రం 85,000కి సేల్ చేస్తున్నాం. మనం 85,000కి సేల్ చేస్తాం. ఈ వెహికల్ రీడింగ్ ఎంత? ఈ వెహికల్ జస్ట్ 28,000 తిరిగిందన్న. జస్ట్ 28,000 తిరిగింది. మీరు చూసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి కావాలంటే. మీకు ఎట్లా ఉందని మీకు కూడా అర్థమవుతుంది. ఇలా మీరు కూడా మీకు నచ్చిన వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన వెహికల్ మీకైతే వీళ్ళు టెస్ట్ డ్రైవ్కి ఇస్తారు. వన్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరైతే ఈ వెహికల్స్ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తున్నాను ఫ్రెండ్స్.